అయితే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ తెలుసు పసుపు ఉంది. పసుపు ఏదైనా దెబ్బ తగలగానే వెంటనే విడతకు వచ్చేప్పటికీ పుళ్ళు మానేటి. అయితే వీటన్నిటి మీద ఒకప్పుడు ఆయుర్వేదము అని అంటే ఏంటంటే పథ్యం ఉండాలి. రెండవది ఏంటిది లేటుగా కానీ ఖచ్చితంగా తగ్గేది, లేటుగా తగ్గేది. వీటన్నిటి మీద గత 100 సంవత్సరాల నుంచి కొంతమంది సైంటిస్టులు పరిశోధన చేశారు. ఇదే ఆయుర్వేదాన్ని మనం ఒక అల్లోపతిలో పొద్దున జ్వరం వస్తే ఇంజక్షన్ వేయంగానే జ్వరం తగ్గుతుంది, ట్యాబ్లెట్ వేయంగానే తలనొప్పి తగ్గుతుంది. అట్లా ఆయుర్వేదాన్ని కూడా డెవలప్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్లోకి తీసుకొచ్చాం. ఆ కాన్సెప్ట్లో దానికి కనుక్కున్నటువంటి విధానం ఏంటిది అని అంటే మాలిక్యూల్, మోడర్న్ మాలిక్యూల్ సిస్టమ్. ఇప్పుడు పసుపు ఉంది, పసుపుని ఏం చేశారంటే పసుపులో ఉన్న ఏ గుణము అక్కడ ఉన్న ఆ దెబ్బ తగిలితే దెబ్బను మానిపించింది అనేటువంటి పరిశోధన జరుగుతుంది. పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం ఉండడం వల్ల అది తగ్గింది. తర్వాత మిరియాలు ఉన్నాయి, మిరియాలలో కూడా ఏముంటాయి అంటే పెప్పరిన్ అనేటువంటి ఒక మాలిక్యూల్ ఉండడం వల్ల అది దాన్ని ఏమంటారంటే అబ్జర్వేషన్ కెపాసిటీ పెంచుతుంది. తర్వాత ప్రతిదీ అట్లా అన్నిట్లలో చూసుకుంటూ వస్తే అన్నిట్లలో మాలిక్యూల్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేసారు అంటే ఇప్పుడు క్యాప్సూల్ ఉంది, అశ్వగంధ క్యాప్సూల్. ఇంతకుముందు ఏం చేశారు, అశ్వగంధ మొత్తం దంచి ఆ పౌడర్ను నీళ్ళలో వేసుకొని తాగేది, గ్లాసులు వేసుకొని తాగేది, తాగేది. ఒకవేళ ఆ రోలు మంచిగా లేకుంటే దంచడానికి చేతులకైనా బ్యాక్టీరియా ఉంటే ఏమైందంటే తాగని మనకి వాంటికి అయ్యేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ల్యాబ్లో అశ్వగంధ మొత్తం తీసుకొని అశ్వగంధలో ఉన్నటువంటి గుణం ఏదైతే ఉందో, మెడిసినల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని వేరు చేసి క్యాప్సూల్ ఫామ్లో పెట్టి క్యాప్సూల్ ఇస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం, మనం క్యాప్సూల్ తీసి డబ్బాలు వేసుకొని చేతులతో ముట్టుకోవాలి, డైరెక్ట్ నోతులు వేసుకున్నాం. ఇప్పుడు ఏమైతుంది, అశ్వగంధ పౌడర్ తింటలే మనం, అశ్వగంధలో ఉండేటువంటి ఆ మాలిక్యూల్ ఏదో మాలిక్యూల్ డైరెక్ట్గా వెళ్ళిపోయి డైరెక్ట్ అంటే మనం ఇంకా అశ్వగంధ దీన్ని అరిగించుకుంటే ఎంత దాంట్లో ఉన్న మాలిక్యూల్ యాక్టివ్ మాలిక్యూల్ అంటారు.